మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదో పట్టించిన అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉంది అని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష? ఏం చేశారు మీరు? సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు. హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితుల గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు. ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు. చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వాలు ఏడున్నాయి ఉద్యోగాలు ఏడ తీసుకొచ్చిస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వారు ఏమన్నారు? ఏదో ప్రివిలేజ్ ఇచ్చారట. ఎందుకు? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లా రైతులకు ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపు ఇచ్చామని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది, మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము. అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకేమైనా ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంటి ఈ భూస్వాముల మనస్తత్వం? ఏంటా ఇబ్బంది? ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట. రైతు కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇది ఎక్కడ ఉల్లంఘన? ఉల్లంఘన? రైట్ ఇక్కడ ఏమన్నది? షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పిండ్రు. బీఏసీలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలోకి పోను, నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది
వాస్తవ అప్పులు 417 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు. చట్టబద్ధత తేండి అనే మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష, మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము. దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.